హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది విస్తృత డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ప్రీ ప్రైమరీ టీచర్ల ఎంపిక అనేది మరింత ఆలస్యం కానుంది. యాక్చువల్గా 15 జూన్కే మీకు రిజల్ట్ అనేది రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల దీన్ని వాయిదా అనేది ఇంకా పొడిగించడం జరుగుతుంది. అసలు వాయిదా వేసే ఉద్దేశం లేదు, కానీ దీనికి ప్రామాణిక కొలత స్కేల్ పైన కొలుస్తారనేది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా చూస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో నేరుగా ఇంటర్వ్యూలు అనేది కండక్ట్ చేయడంపై విద్యాశాఖ మీద చాలా విమర్శలు అనేది వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారనేది ఇంటర్ మార్కుల బేస్ ఆధారంగా అని చెప్పారు. ఇంటర్ మార్కుల బేస్ ఆధారంగా ఉండి ఎవరైతే టీటీసీ చేస్తారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పారు. సో కొన్ని చోట్ల టీటీసీ అభ్యర్థులే పోటీ పడుతున్నారు, టీటీసీ మార్కుల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల టీటీసీ లేని చోట్ల బీఈడి ఎవరైతే కంప్లీట్ చేశారో బీఈడి వాళ్ళ మార్కుల్ని కంప్లీట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో దాని ఆధారంగా పర్సంటేజ్ ప్రకారం సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఎవరికి ఎక్కువ మార్కులు అనేది ఒక ఏరియాలో టీటీసీ బేస్ ఉంది, ఒక ఏరియాలో ఇంటర్మీడియట్ బేస్ ఉంది, ఇంకో ఏరియాలో బీఈడి ఉంది. ఇట్లా రకరకాలుగా చేసేసరికి అభ్యర్థుల్లో ఆందోళన అనేది నెలకొంది. అయితే ఇది ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది అప్డేట్ అనేది ఇస్తాను. అయితే దీంట్లో కొందరు పైరవీలు అవి ఇవి అని నమ్ముతున్నారు. పైరవీలు అనేది ఆస్కారం ఉండదండి. మీరు నేరుగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయవచ్చు, పైరవీలు అనేది ఉండదు. సో మీ మార్కులు బాగా ఉండి మీరు ఎక్కువ మెరిట్లో ఉంటే కనుక మీరు మీ మార్కుల్ని ప్రదర్శిస్తారు. ఎవరెవరు పోటీ పడ్డారు, ఎవరివి అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి, అవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు పోటీలో లిస్ట్ 1:3 ఆల్రెడీ చెప్పాను. 1:3 లిస్ట్ సెలెక్ట్ చేసి దాని తర్వాత మీకు ఈ సెలక్షన్ ప్రక్రియలో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ప్రీ ప్రైమరీ టీచర్ ఒకరు, అలాగే ఆయగా ఒకరు సెలెక్ట్ అవుతారనమాట. ప్రీ ప్రైమరీ టీచర్కు 8,000 జీతంతో, అలాగే ఆయాకు 6,000 జీతంతో ఇది సెలక్షన్ అనేది ఉంటుంది. ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇప్పటికే డిఈఓలు, అలాగే కలెక్టర్ గారు, అలాగే మిగతా దీనికి సంబంధించిన శాఖలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది కసరత్ అనేది చేస్తున్నారు. కాకపోతే మరికంత ఆలస్యం అనేది అయ్యేందుకు అవకాశం అనేది ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే 15 నాడే ఆల్రెడీ ప్రీ ప్రైమరీ టీచర్లు అనౌన్స్మెంట్ సెలక్షన్ అనేది జరుగుతుంది అని ఆల్రెడీ చెప్పారు. స్కూళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అయినప్పటికీ ఇంకా సెలక్షన్ అనేది జరగలేదు. అభ్యర్థుల్లో ఆందోళన అయితే నెలకొంది, కానీ తొందరలోనే వస్తుంది ఫ్రెండ్స్. మీరేమో వర్రీ కాకండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలు అనేవి వస్తాయి. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని మీకు డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కానీ లేదంటే ఎంఈఓ డిఈఓ ఆఫీసుల్లో ప్రదర్శిస్తారు నాకు తెలిసి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మిగతా అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.